చెల్లెడు హైదరాబాద్ మొక్కలు కడగలేదు ఇంకా ఇంకెళ్ళి కడుతామండి మొక్కలు చూసి సికింద్రాబాద్లో ఉన్నాం. నేను మాయ ఇక్కడ మాయలు చూడరా ఇక్కడ మాయ నేను మా మాయ నేను మా ముగ్గురు వచ్చాం సికింద్రాబాద్. ఈరోజు వీడియో అంతా చూపిద్దాం సికింద్రాబాద్ అంతా. ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తామండి అన్నీ చూపిద్దామండి. సాయంత్రం బాగా ఇంకొండి వీళ్ళిద్దరం మా బావగారులు. ఈయనేమో జంగారెడ్డి కూడా ఆయన, నేనేమో మా బావగారు రెండో బావగారు ఏలూరు ఈయన. హాయ్ చెప్పండి. మళ్ళీ మీరు ఈయనైతే మా పెద్ద బావగారు జంగారెడ్డి గుడు. చిన్ను ఇడ్చిడమ్మా చిన్ను హాయ్ చెప్పు. హాయ్ గుండు బాగుంది ఉన్నగా. హాయ్ హాయ్ అండి. ఈరోజైతే మేము హైదరాబాద్ వచ్చామండి మధున్ గారి ఇంటికి, నేను మా ఆవిడని. హైదరాబాద్ అంటే ఈరోజు మా మధున్ గారు ఇలా పార్న వెళ్తున్నారంటే వాళ్ళని ఫ్లైట్ ఎక్కితే వచ్చాం. సరదాగా వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి మేము కూడా ఎయిర్పోర్ట్ అని చూసినట్టు ఉంటుందని చెప్పి వచ్చామండి. మార్కెట్కి వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి కొన్నాం ఏంటని చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. అరండి దీపారా మన వాళ్ళందరూ హాయ్ అండి. ఈరోజు మా బావగారులు మేము అందరం కూడా మార్కెట్కి అయితే వచ్చాం. ఇక్కడైతే ఇప్పుడు సంతలో ఏమేమి తీసుకుంటా అని చూపిద్దామండి. ఈయనైతే మా చిన్నబావ గారు ఏలూరు, ఈయనైతే మా పెద్దబావ గారు జంగారెడ్డిగూడెం, అండ్ ఆయన ఏమో వాళ్ళ అబ్బాయి నవీన్. దారండి రండి వెళ్దాం. కాయలు ఇవి బాగున్నాయి, నల్లపచ్చకాయలు. ఫ్రూట్స్ అంటే రైతు బజార్ కదా, డైలీ ఉంటున్నాయి ఇక్కడ. డైలీ మార్కెట్ అండి ఇది, రైతు బజారు అలవాళ్ళ దగ్గర. ఇది అలవాళ్ళలోనే. దేనికి ఇది తింటారా? గోగు పువ్వా? దేవుడికా? బాగున్నాయి పువ్వులు. గోగు పువ్వు బాగుందండి. చిత్రాకులు ఇవి తామరాకులు. శ్యామకూర అంటే ఇదా? కాడా కూర వండుతారా? ఆకు ఓకే. మన ఇస్తరాకులు, కుట్టుడు ఇస్తరాకులు ఇవి. కుట్టుడు ఇస్తరాకులు బాగున్నాయి, బాగున్నాయమ్మా. ఓకే ఇది ఇంకా డైలీ మార్కెట్ కదా.
అన్న ఇదేం కాయ అన్న? అన్నా ఇదేం కాయ? వంకాయ ఇది. ఓకే, ఇదైతే బెంగళూరు వంకాయ అంటే ఇది బాగుంది వెరైటీగాను. బంగాళదుంపలు బాగున్నాయి ఫ్రెష్గాను, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి. బీట్రూట్లు బాగున్నాయి, పెద్ద కాయలన్నీ బీట్రూట్లు. మేమందరం వచ్చి ఏమేమి కొనుక్కెళ్తున్నామండి, అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. కొంచెం మీడియం సైజ్ ఇప్పుడు ఈ సైజ్ కిలో తీసుకున్నా. బాగుంది, ఫ్రెష్గా ఉంది. కిలో ఓకే అంతే. అరే ఏంటమ్మా చూసి 20 ఆయన అలా చెప్తాను. చిన్నగా ఉన్నాయి దోసకాయ ప్యాకింగ్ బ్లాక్. రేట్లు కూడా 200, 100. బ్లాక్ అయితే 100 అనుకుంటా, 90. ఇది 100. యాపిల్ 24, 20. ఎంత ఇది ప్యాకింగ్ రేట్ లెక్క? ఓకే. చాక్లెట్ ఎన్న తీసుకున్నావా? ఇందా వచ్చే ఇలా వచ్చే వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతాం మొత్తం. మీకు కాల్ చేసి చెప్తా అనుకున్నా. అన్నయ్యా ఓకే అట్లా ఉంటాయి. తింటావా? షాపింగ్కి వెళ్ళి వస్తున్నామండి. షాపింగ్ అయితే అయిపోయింది. ఇక నాదైతే ఇది కోకో తీసుకుని ఇదే తీసుకున్నారా? కోకు అంటే బాగా స్ప్రైట్ అంతే అండి. అంటే మీరు ఏమనుకున్నా సరే రాజు
కొరమే వచ్చిందిలే. బాగున్నామే మర్చిపోయినావా అక్కడేసి పొలం పట్టేది ఉద్దరి ఆదరి పట్టించే మరి అది ఎక్కడ అనుకునే 2000 ఈలో మా వాళ్ళు చేపలు చేయించున్నారు. పక్కన పూల మొక్కలు ఇవి ఉన్నాయి, అన్నీ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అంటే బాగారు పూల మొక్కలు చూపిద్దాం. బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి పూలు. ఇదిగోండి మన డైస్, చామంతి డైస్. ఇది బాగుంది. అదే అదే బాగుంది. ఇవన్నీ లేటెస్ట్గా బాగున్నాయి పూలన్నీ. మన భీమవరం అయితే మనకి కడుపులంకలో దొరుకుతాయి, రాజమండ్రి. అక్కడైతే మనకి హైదరాబాద్లో బాగున్నాయి పూలు, చాలా అందంగా ఉన్నాయి. మొక్కలు బాగున్నాయి అన్నీ. కానీ చామంతులు ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయి, అన్నీ చూపిద్దాం. కానీ ఇదేంటిదంటారు మొక్క? బాగుంది, ఇది కాలీఫ్లవర్ లాగా ఉంది, బాగుంది. ఇదే ముద్దగాను పువ్వు డిజైన్ లాగా వచ్చింది. అది గులాబీ పువ్వు డిజైన్ ఉంటుంది కదా, అలా వచ్చింది. ఓకే, కానీ బాగుంది మరి మొక్క. షోకేస్లో పెట్టుకుంటాకి. వైలెట్ పూలు అండి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇట్లా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఎల్లో చామంతి మంచి ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు. గొప్ప సూపర్ ఉన్నాయండి పూలన్నీ. మన సంత మార్కెట్కి వెళ్ళాం, రైతు బజార్కి వెళ్ళి వస్తుంటే ఫిష్ మార్కెట్ పక్కన ఉందండి మన నర్సరీ, పువ్వుల నర్సరీ ఆంతోని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఆంతోని ఇది వైట్ ఆంతోని భలే ఉంది. ఫ్లవర్స్ చూడండి, మంచి డిజైన్. టీవీ కబోర్డ్లో మన ఇంట్లో పెట్టుకుంటాకే, షోకేస్లో పెట్టుకుంటే బాగుంది అది. అండ్ ఏమవుతున్నారు? గొంగర, కరేపాక. ఓకే ఓకే. నేను మా బావగారులు ఇద్దరు తెగోలు చేస్తున్నారు గొంగర. హారన్ పంపుతాకి ఇది నెదర్లాండ్స్ పంపుతారండి ఇవన్నీ. అంటే కట్ట లెక్క ఉంటే కాట ఎక్కువ వస్తుందని ఆకుల కింద తీసేస్తాను. ఇక్కడ కూడా వెళ్తున్నారు, అది కూడా చూపిద్దాం. నేను అక్కయ్య గారు ఏం కోతున్నారండి? బెండకాయ సాంబార్కి. చింతల్లి ఏం చేస్తున్నారమ్మా? ఇలా చూడమ్మా చింతల్లి, ఏం చేస్తున్నారు చెప్పండి మీ ఇద్దరు. చింతల్లి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు?
నేనే చెప్తాను గోంగూర అనేది కొంచెం సాటిస్ఫాక్షన్ లేదా బట్ పర్లే. అంటే ఏం వెళ్తున్నావు? ఎన్ని తిన్నా లేవా? కరివేపాకు వెళ్తున్నావా? కొంచెం నిన్న ట్రై చేయాల్సింది. అయితే సాయంత్రం సంత ఉంటుందమ్మా. అదే ఆపండి సార్. ఓకే ఓకే ఆన్ అయింది. హలో ఫ్రెండ్స్, శేఖర్ గారు గోంగూర వలుస్తున్నారండి బాబు. వలుస్తున్నారన్న. ఫుల్ బిజీగా ఉన్నారు ఇల్లంతా. ఇక్కడ సొరకాయకు వస్తున్నారండి, సాంబార్కి అండి, కూరగాయలండి. మా సిస్టర్ వాళ్ళు. ఓకే, ఉరికిరే తింటున్నారు పిల్లలు. హాయ్, హలో. చాక్లెట్ ఇచ్చిన్నాను, చాక్లెట్ ఇచ్చి కదా. ఎవరు ఉన్నారు? కీర్తి, అక్కి గారు వంట చేస్తున్నారు. హలో హలో. కురికిరే తిన్నావా? హాయ్. ఓకే, బాగా చేస్తున్నారు. అందరూ ఫుల్ బిజీ. నవీన్ షాప్కి వెళ్ళాడు, కవర్లో తీసుకుంటామని వెళ్ళినట్టున్నాడు. అన్ని ప్యాకింగ్ చేయడానికి నవీన్ వచ్చాడు, కవర్లో అవి తీసుకుని. ఓకే, హలో నవీన్. హాయ్ హాయ్ హాయ్. ఈ మధ్యన పెడుతున్నారా? కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అండి, ఈరోజు అయితే మేము నలుగురం కూడా బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం నవీన్? సికింద్రాబాద్ మొబైల్ కెమెరా రిపేర్ కోసం. అదే ఫోన్ అయితే కొంచెం కంప్లైంట్ ఉందని, కెమెరా కంప్లైంట్ అయితే ఉందని చూపిస్తాగా వెళ్తున్నాండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన సికింద్రాబాద్ అంతా కూడా ఎలా ఉంది చూపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి బాగారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బ్యాక్ కెమెరాతో చూపిద్దాం. చూడండి, సికింద్రాబాద్ మొత్తం హైవే ఫ్లైఓవర్లన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ మన ఫ్లైఓవర్లన్నీ చూస్తే మన సిటీలో ఉన్నట్టు ఉంది, ఫారెన్లో ఉన్నట్టు ఉంది. ఆ రోడ్లన్నీ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. కాదండి, ట్రాఫిక్ ఎక్కువ. మన వాయిస్ ఓవర్ ఎందుకు ఎత్తున్నామంటే కారులో పాటలు పెట్టుకోవడం వల్ల కాపీరైట్స్ పడతాయని చెప్పి వాయిస్ ఓవర్ ఎత్తున్నామండి. సికింద్రాబాద్ చాలా రోజులు కాపాడుతుంది డబుల్ బస్సు. స్టార్టింగ్లో ఎక్కువ డబుల్ సెల్ అయితే కంప్లైంట్ ఉందన్నాం కదా, కంప్లైంట్కి అయితే చూపించగైతే వచ్చాను షాప్లోకి. నవీన్ మా బావగారు వెళ్ళారు చూపించాకే. మనం అయితే కూర్చున్నాం సోఫాలో. ఇప్పుడైతే మన ఇంటికైతే వెళ్ళిపోతామండి, రూమ్కి. టికెట్లోకి వస్తాం. స్లో కథ ఎక్కడుందమ్మా? RC16 అయినా కథ ఉంటే హిట్ అయింది, లేదంటే రాజమౌళి శాపం కంటిన్యూ అయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? తర్వాత ఈ పాటలు వచ్చినాయి కదా, పాటలన్నీ కట్ చేయాలి. మొత్తం సైలెంట్ లో పెట్టారు వీడియో అంతా. ఇది కాపీరైట్స్ పడిపోతాయి కదా.
మరి అయితే ఆపేద్దాం కదండి, చెప్పలేదు. పర్లేదు, వాయిస్ పర్లేదు కానీ పాటలు రాకూడదు. ఇందటి దాకా పాటలు వచ్చినాయి కదా, చెప్పాలి కానీ తర్వాత పేపర్ పూలు బాగున్నాయా ఇంటికే? హలో, ఆడపిల్ల కాదు, ఈడపిల్ల కాదు, పట్టాస్ పిల్ల. నీ ఫేవరెట్ యాక్టర్ అసలు షాపింగే చెయ్యరు తెలుసా? ఏంటి పటాస్ పిల్ల యాక్టర్ అంటున్నావు? యాక్టర్ అసలు షాపింగ్ చేయకుండా ఎట్లా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నావా? అరే యాక్టర్ అంటున్నా, బట్ ఏ యాక్టర్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి డౌట్ ఆల్రెడీ వచ్చి ఉంటది కదా. ఎస్, నీ ఫేవరెట్ యాక్టర్ మన న్యాచురల్ స్టార్ నాని గారి బర్త్డే. అసలు సిటీలో రోడ్లు అయితే సూపర్ ఉన్నాయండి. ఎక్కువ చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే ల్యాగ్ అయిపోద్ది అని చెప్పి మళ్ళీ చూపించలేదు మీకు. ఎక్కువ ల్యాగ్ అయిపోద్దని చూపించలేదు మీకు, కానీ హైవే మెయిన్ రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇంటిగానే జమ్మంటా అంటుంది. కానీ అది మనదే బాగుండదు, తగ్గు పూలు లేవు అంతగా అదే. ఇది ఇదండి అదే అది అక్కడదా ఎండిపోయిందండి, అది లేవుగా, ఎండిపోయింది. ఇది ఎండిపోయింది. ఇది పింక్ కలర్ వైలెట్ బాగుంటది. ఇది ఎట్టు పట్టుకున్నాడు, ఎట్టు కొట్టు రాళ్ళతాకి. ఇప్పుడైతే ఇంటికి వస్తాం. పెట్టి గేట్ తెస్తాను ఇలా చూడు. సీతల్లి హాయ్ చెప్పు, చెయ్యి ఇప్పటి నుంచి. అక్కయ్య గారు ఎలా వచ్చింది లోపలికి? బాగా ఎలా వచ్చింది అమ్మా? చిన్న హాయ్ చెప్పు. బాగుంది కాయని. పువ్వుల చెట్టు సూపర్ ఉంది. అయ్యో చెట్టు భలే ఉంది, చక్కగా ఎల్లో కలర్ సూపర్ అదిరిపోయిన చెట్టు. బాగుంది చక్కని చెట్టు. నిండుగా ఉంది పువ్వుల చెట్టు అంతా, చాలా బాగుంది. సూపర్ సూపర్. అండి చూడండి, మన వెనకాల ఉన్న చెట్టు పువ్వుల చెట్టు ఎల్లో కలర్ సూపర్ ఉంది. మొత్తం అంతా చెట్టు అంతా కూడా పువ్వుల చెట్టు ఎల్లో, చాలా నిండుదనంగా ఉంది, బాగుంది చెట్టు. అసలు చూస్తే అసలు ఈ పువ్వులన్నీ గమ్మేసి అంటించినట్టు ఉంది, ఆర్టిఫిషియల్ లాగా, కానీ అంతా రియల్, అది ఒరిజినల్, బాగుంది. హాయ్ అండి, మేమైతే రాత్రి వచ్చామండి హైదరాబాద్ నుంచి, ఊరు నుంచి. మా వదిన గారిని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఇవన్నీ ఎక్కించి వచ్చాము, రాజాని మా వదిన పిల్లలందరినీ. రాత్రి మేము పొద్దుట ట్రైన్ 8:30కి అన్నారు సికింద్రాబాద్లో. 8:30 అనేటప్పటికి 9ంటికి వచ్చింది అది. మేము ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అయిపోయిందండి. అంటే విజయవాడ దాకా ట్రైన్కి వచ్చి విజయవాడ నుంచి బస్సుకి వచ్చాము, లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి. టైంకి ట్రైన్ మిస్ అయిపోయింది, బస్సులు కూడా లేట్ అవుతాం వల్ల 8:30, 9 అయిపోయింది వచ్చేటప్పటికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చేసిన వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం మా వదిన గారిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించడానికి ఉన్నాం. అవన్నీ ఒకసారి వీడియో అయితే మీకు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి. వీడియో ఎయిర్పోర్ట్ ఉన్న వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఇంట్లో మొత్తం మా వదిన గారి ఫ్యామిలీ కానీ మేమంతా కూడా వాళ్ళతో ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చాలా బాగా చూస్తున్నాం మమ్మల్ని అందరినీ. ఇప్పుడైతే మేము
వాళ్ళని మొత్తం మా బావగారులు అందరూ వచ్చారు కానీ వాళ్ళందరం కూడా మనం సిటీకే తీసుకెళ్ళాం. వాళ్ళందరినీ కూడా చూపించామండి, అన్నీ కలుతాయని చూపించాం. చూద్దాం.